30 రోజుల్లో హిందీ భాష వెల 3 రూపాయలు. వీడు రాసినట్టుగానే 30 రోజుల్లో నీ భార్య హిందీ భాష నేర్చేసుకుందనమాట. ఆశ్చర్యంగానే ఉంది. అందుకే వెంటనే స్కూటర్ మీద ఎక్కించుకుని వాళ్ళ పుట్టింటి దగ్గర దిగబెట్టకుండా చిన్నగా మన ఇంటి దగ్గర తీసుకొచ్చాను. అయితే ఒక కండిషన్ కలిసి వచ్చినట్టే. ఇంకా ఏడున్నాయే? అయితే డైవర్స్ ఇచ్చేస్తానంటావా? చచ్చా, వాటి కోసం డైవర్స్ ఇచ్చేస్తే ఏం బాగుంటుంది? ఎంతైనా తాళి కట్టిన భార్య, సంసారం అన్న తర్వాత కాస్త పట్టు విడుపు ఉండాలి. ఏమంటారు? ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? ముందు మా బావగారిని కలుసుకుని మా బావని అక్కని కలపాలి. ఏ? మా అక్క ఎప్పుడు ఉమ్మని కాల్చుకు తింటూ ఉంటుంది. అందరూ కలిసి ఉమ్మని ఏడ్పిస్తే తను మాత్రం ఏం చేస్తుంది? మనం కూడా ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు? అదే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. కూర్చున్నాను కదా, ఏమిటిక చింతముద్ర చుట్టావు? అన్నం పెట్టు. నేనా? నువ్వే కదా నా పిల్లనివి? అవును. అయితే నువ్వే పెట్టాలి, పెట్టు. డాన్స్ నేర్చుకుంటున్నావా? కొద్దిగా నేర్చుకుంటున్నానండి. అదంతా ఏం వద్దు. నువ్వే డాన్స్ చేసి పెద్ద పద్మశ్రీ బిడ్డను తెచ్చుకోకర్లేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని అలాంటి పనులు ఏం చేయబాకు. అలాగేనండి. అంత చూసి చూటిస్తామండి, ఎంత చూసి చూటించు. ఏమంటే ఇది రుచి పచ్చలేదు? ఇది మీరు చేసిన వంటే కదండి. నన్నే తిట్టుకుంటోంది. లవ్ స్టోరీ సినిమా చూసావా? లేదండి. రెడీ అవ్వు, వెడదాం. అలాగేనండి. నాది బాల్ కానీ నీది ఫ్లోర్ టికెట్. అలాగేనండి. అది చేద్దాం, పెట్టకరా. ఎవరు? జంక్షన్ ఆంజనేయులా? ఆంజనేయులు మీ ఆవిడ? మా ఆవిడ. హలో హలో హలో, నేనే దుర్గని మాట్లాడుతున్నాను. దుర్గా, నేనే. మిమ్మల్ని అర్జెంట్ గా చూడాలనుంది. పర్మిషన్ తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి. మన ఇద్దరం కలిసి మ్యాట్నీ సినిమాకి వెళ్ళాలి. ఏంటి మ్యాట్నీ సినిమాకా? అలాగే అక్కడే ఆ జంక్షన్ లో. సార్, మా ఆవిడతో మ్యాట్నీ సినిమాకి వెళ్ళాలి, పర్మిషన్ కావాలి. మ్యాట్నీకా? అవును సార్, మా ఆవిడ మ్యాట్నీ అంటే మ్యాట్నీ, ఫస్ట్ అంటే ఫస్ట్. పర్మిషన్ ఇవ్వండి సార్. మ్యాట్నీకి నాకే నో పర్మిషన్, నీకెక్కడ పర్మిషన్? నో పర్మిషన్ అంటే నో పర్మిషన్. అయితే ఉద్యోగం తీసేయండి. మీరిద్దరు గొడవ పడ్డారు కదా, కలిసి సినిమాకి వచ్చారేంటి? మా ఇద్దరికి ఎప్పుడు ఏ గొడవలు లేవు. గొడవలు పడ్డట్టు నటించాం. నటించమన్నారు. ఎవరు? నారదనాయుడు. పాపారావు, మీరెవరు నోరెత్తడానికి వీలేదు. నాకు నిజం తెలియాలి. ఎరా పాపారావు, దీనికి మాంసాహారం వంటం తెలియదనే విషయాన్ని నా పెళ్లికి ముందే నీకు తెలుసా, లేకపోతే పెళ్ళైన తర్వాత తెలిసిందా? చెప్పరా? పెళ్ళైన తర్వాతే. అయితే నాతో ఎందుకు చెప్పలేదు? ఒక ఆడపిల్ల కాపురం చెడగొట్టకూడదని చెప్తేను. ఎవరా చెప్పింది? నారదనాయుడు. మీ కుటుంబానికి నాయుడు గారికి ఏమిటి సంబంధం? మీరు చెప్పిన అబద్ధాలను ఆయన ఎందుకు సమర్థించాడు? చెప్పండి. చెప్పతయా? అవును. ఇక నుంచి నేను మిమ్మల్ని అలా పిలవాలనుకుంటే, మీ అమ్మాయి నేను ఒకటవ్వాలనుకుంటే ఇప్పటికైనా నిజం చెప్పండి. మీరు చెప్పిన అబద్ధాన్ని నారదనాయుడు ఎందుకు సమర్థించాడు? అబద్ధాలు చెప్పించింది ఆ నారదనాయుడు.